వెల్కమ్ టు సాక్షి. ఇప్పుడు మనతో పాటు రామ్‌జీ గారున్నారు. ఆయన వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్. చాలామందికి వీఎఫ్ఎక్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అంటారు గానీ, అదేంటో తెలీదు. కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్ల లేట్ అవుతుందటరా సినిమా అని మాట్లాడుకోవడం తప్ప, అంతకన్నా వాటి గురించి ఎవరికీ కూడా అవగాహన లేదు. మనం ఇప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ చేసి దాని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి రామ్‌జీ. హాయ్ అండి. సార్ ఏంటి మీ పేరేంటి అసల? అంటే నేను గూగుల్‌లో చూసిన దాని ప్రకారం హ్మ్. రామ్‌జీ డాట్ అని ఉంది. ఓకే. రామ్‌జీ టాట్ ఏంటి అని నాకు ఒక్కసారి కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఓకే. అలా ఏం లేదండి. నా ఫుల్ నేమ్ రామాంజనేయ రెడ్డి. సో, షూట్స్‌కెళ్ళినప్పుడు, పిలిచేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలిచేవాళ్ళు. రామ్‌జీ అని, అంజీ అని, రెడ్డి అని, రామాంజనేయ అని. సో, ఒక్కొక్కసారి కన్‌ఫ్యూజ్ అయిపోయేది నాకే. ఎవరిని పిలుస్తున్నారు అనేసి. సో, అందువల్ల దాని తర్వాత నుంచి నేను సింపుల్‌గా రామ్‌జీ అని చెప్పడం స్టార్ట్ చేశాను. సో, అలాగా రామ్‌జీ అనేది కంటిన్యూ అయింది. మామూలుగానే సాధారణంగా అన్ని ఇంటర్వ్యూ‌ల్లాగే అసలు మామూలుగా ఫస్ట్ అడిగే క్వెషన్ ఎందుకు సినిమా ఫీల్డ్‌కి ఎలా వచ్చారు? అంటే నాకు బీటెక్ చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తూ ఉంటాం. మూవీస్ అంటే ఇంట్రెస్టే అందరికీ. అది పక్కన పెడితే నాకు ఇంజినీరింగ్ టైంలో ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఐబీఎంలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేశాను. డీబీ టు డీబీఏ మీద. తర్వాత నాకు 300 మూవీ మేకింగ్ చూశాను ఒకసారి. మేకింగ్ చూసినప్పుడు చాలా వావ్ ఫ్యాక్టర్ వండర్‌లాగా అనిపించింది. ఒక చిన్న స్టూడియోలో ఇంత పెద్ద మూవీని ప్రజెంట్ చేయగలిగారు వీఎఫ్ఎక్స్ ద్వారా అనేసి నేను అప్పుడు అది స్టడీ చేసిన తర్వాత దాన్ని ఆర్టికల్స్ చూసిన తర్వాత నాకు చాలా మెస్మరైజింగ్‌గా అండ్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది బాగా. సో, మళ్ళీ ఇంక అది సాఫ్ట్‌వేర్ జాబ్ రిజైన్ చేసి మళ్ళీ వీఎఫ్ఎక్స్ కోర్స్ జాయిన్ అయ్యి అలా నా కెరీర్‌ని వీఎఫ్ఎక్స్ మీద స్టార్ట్ అయింది. మరి సినిమా ఫీల్డ్‌కి వచ్చే ముందు అసల ఈ సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసాం. అదే బీటెక్ బేస్డ్ జాబ్ వదిలేసాం. అనవసరంగా వచ్చాం అనిపించిందా మీకెప్పుడైనా? అలా ఏం లేదండి. అంటే వీఎఫ్ఎక్స్ మీద క్రియేటివ్ పరంగా ఎవ్రీ మూవీ, ఎవ్రీ షాటు క్రియేటివ్ అచీవ్‌మెంట్ ఉంటది గాబట్టి, ఇక సాలరీస్ తక్కువున్నా, కొంచెం హార్డ్ వర్క్ ఉన్నా, టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉన్నా, బట్ ఫైనల్‌గా మనం షాట్ కంప్లీట్ చేసే టైంకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండేది. వర్క్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉండడం వల్ల అలా ఎప్పుడూ అనిపించలేదు. రామ్‌జీ గారు సాధారణంగా ఒక ఓన్లీ రాజమౌళి గారి సినిమాలు మాత్రమే వీఎఫ్ఎక్స్ పర్ఫెక్ట్‌గా వస్తున్నాయి. మిగతా వాళ్ళ సినిమాల్లో అంత డిలే అవ్వడమో, లేదంటే అంత పర్ఫెక్షన్ లేకపోవడమో జరుగుతుంటది. ఎందుకంటారు? అంటే ముఖ్యంగా మెయిన్ మనం తీసుకునే ప్రికాషన్స్ మెయిన్ ఇంపార్టెన్స్ ఉంటాయండి. ఇప్పుడు షూట్ అప్పుడు మనం ఏదైనా ఒక వీఎఫ్ఎక్స్ షాట్ తీస్తున్నప్పుడు ఆ పర్టిక్యులర్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్‌ని డిస్కషన్ చేసి మనకు కావాల్సిన అవుట్‌పుట్ ఎలా కావాలో డైరెక్టరు, వీఎఫ్ఎక్స్ సూపర్వైజరు, ఆర్ట్ డైరెక్టరు, కెమెరామెన్ అందరూ డిస్కషన్ చేసి ఆ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఇచ్చిన సలహాల మేరకు ఆ ప్రికాషన్స్ తీసుకొని ఆ షాట్‌ని కంప్లీట్ చేస్తే, ఆ కంప్లీట్ జేసిన షాట్‌ని మళ్ళీ తర్వాత ఆ షాట్‌కి ఎంతైతే టైం పడుతుందో, అంత టైంని కేటాయించి, ఆ పర్టిక్యులర్ ఆర్టిస్ట్‌లతోటి వర్క్ చేపిస్తే ఆటోమేటిక్‌గా మనకి ఆ అవుట్‌పుట్ అనేదొస్తది. రాజమౌళి గారు ఇదంతా చేస్తారు గాబట్టి, ఆయన మూవీస్‌లో ఇంత బెస్ట్ అవుట్‌పుట్ మనం చూస్తాం. అంటే అలా కాదండి. మిగతా దర్శకులకి అవగాహన లేకపోవచ్చు. కానీ మీరు ఎలా ఎడ్యుకేట్ చేస్తారు ఆళ్ళని? అంటే వాళ్ళు చెప్పిన దానికి. అంటే పర్టిక్యులర్‌గా వాళ్ళు మనకి ఒక సీన్ డిస్క్రిప్షన్ గాని, లేకపోతే ముందే చెప్తారు మనకి. వీఎఫ్ఎక్స్ ఎపిసోడ్స్ ఇలా ఉంటాయి. వీఎఫ్ఎక్స్ సీన్స్ ఇలా ఉంటాయి. ఇలా కావాలి అనేసి. షూట్‌కి ముందే. మనం ప్రీ ప్రొడక్షన్‌లో స్టోరీ డిస్కషన్స్ ఇవి జరుగుతున్నప్పుడే ఇలాంటి హెవీ వీఎఫ్ఎక్స్ ఉన్న వాటి మీద గూడా డిస్కషన్స్ జరుగుతాయి. ఆ డిస్కషన్స్ జరిగినప్పుడు డైరెక్టర్స్‌కి వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్‌కి ఇంకా డీఓపీ గారికి, ఆర్ట్ డైరెక్టర్ గారికి అందరితో డిస్కషన్ జేసి, ఈ విధంగా షూట్ చేస్తే మనకి ఈ క్వాలిటీ అవుట్‌పుట్ మనం తీసుకురావచ్చు వీఎఫ్ఎక్స్ ద్వారా అనేసి ఆ రకంగా ముందే జాగ్రత్తలు తీసుకొని షూట్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సరే ఈ మధ్య కాలంలో వీఎఫ్ఎక్స్ వల్లే సినిమాలు బాగా లేట్ అయిపోతున్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా వీఎఫ్ఎక్స్ వల్ల లేట్ అయిపోయిందని ప్రెస్ మీట్‌లో కానీ, డైరెక్టర్లు, హీరోస్ అందరూ చెప్పడం జరుగుతుంది.
ఇంకోటేంటంటే బడ్జెట్ బాగా వీఎఫ్ఎక్స్ వల్ల పెరిగిపోతుంది. హ్మ్. ఏంటంటారు దీనికి కారణం? ఈ రెండిటికి అంటే బేసిక్‌గా వీఎఫ్ఎక్స్ వల్లనే బడ్జెట్ పెరిగిపోదండి ఎప్పుడు. వీఎఫ్ఎక్స్‌కి ఎంత బడ్జెట్ అవుతుందో అంత బడ్జెట్ ఇస్తేనే దాని తాలూకు అవుట్‌పుట్ బెటర్‌గా వస్తుంది. ఇప్పుడు బేసిక్‌గా ఏమవుతుంది అంటే మేబీ సపోజ్ ఏదైనా ఒక పర్టిక్యులర్ మూవీకి ఒక పర్టిక్యులర్ సీన్‌లో ఇంత హెవీ వీఎఫ్ఎక్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ప్లాన్ చేసుకొని చేస్తే ఎంత అవుట్‌పుట్ వస్తుందనేసి ముందే డిస్కషన్ చేసుకుంటారు. ఒక పర్టిక్యులర్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్‌తో. ఇప్పుడు ఆల్మోస్ట్ అలానే డిస్కషన్ చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ అందరూ డైరెక్టర్స్ కూడా. అలా డిస్కషన్ చేసుకున్నప్పుడు ఏదైనా పర్టిక్యులర్ సీన్‌కి ఇంత టైము, ఇలా షూట్ చేస్తే ఇంత బడ్జెట్ అవుతది అనేసి ముందే చెప్తారనమాట. ఆ ముందే చెప్పిన తర్వాత మొత్తం మూవీ అంతా అయిపోయిన తర్వాత మేబీ ప్రొడక్షన్ సైడ్ నుంచి బడ్జెట్ లేకపోవడం వల్ల గావచ్చు. అనుకున్న ఇప్పుడు సపోజ్ ఒక సీన్‌కి షూట్ చేసినప్పుడు వీఎఫ్ఎక్స్‌కి ఇంత పర్టిక్యులర్ బడ్జెట్ అనేసి చెప్తారు. షూట్ అంతా అయిపోయిన తర్వాత, ఎడిట్ అంతా అయిపోయిన తర్వాత, మూవీ కంప్లీట్ అయిన తర్వాత మేబీ ప్రొడక్షన్ వైపు నుంచి అంత బడ్జెట్ ఉండకపోవచ్చు. అంత బడ్జెట్ లేకపోయేసరికి వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ చెప్పిన బడ్జెట్ కన్నా ఇంకా వేరే అప్రోచ్ అవుతారు. వేరే వేరే స్టూడియోస్ కావచ్చు, వేరే వేరే ఆర్టిస్ట్‌ల దగ్గర కావచ్చు. అలా అప్రోచ్ అయినప్పుడు కొంతమంది మేబీ మనీ కోసమైనా కావచ్చు, ఎనీ రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ వల్ల వాళ్ళు ఒప్పుకొని ఆ టైం కిల్ అయిపోతూ ఉంటది ఒక సైడ్. అవుట్‌పుట్ గూడా సరిగ్గా రాకపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ప్రాబ్లమాటిక్ అనేది క్రియేట్ అవుతది. సో, ఆ అవుట్‌పుట్ సరిగ్గా రాకపోతే మళ్ళీ అప్రోచ్ అవ్వాల్సి ఉంటది బెటర్ స్టూడియోకి. ఆ! సో, అప్పుడు మళ్ళీ ఆ టైం అనేది మళ్ళీ మనం స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక పర్టిక్యులర్ షాట్‌కి మనం ఎంత టైం స్పెండ్ చేయాలో అంత టైం స్పెండ్ చేయాలి. ఆ పర్టిక్యులర్ ఆర్టిస్ట్ తోటి. అందువల్ల మనకి ఆ టైం కంపల్సరీ నీడెడ్ అనమాట. ఇప్పుడు బేసిక్‌గా హాలీవుడ్ మూవీస్ చూసుకుంటే మనకి దాదాపు ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ ముందే షూట్ చేసేస్తారు. ప్రివ్యూస్ గానీ, ప్రీ విజువలైజేషన్ గానీ, ప్రొడక్షన్ గానీ షూట్ చేసి ముందే ఇచ్చేస్తారు. పర్టిక్యులర్ ఎడిట్ లాక్ చేసేస్తే వీఎఫ్ఎక్స్ సీన్స్ ఏదైనా గానీ, దాని మీద స్ట్రిక్ట్ అయిపోతారు. ఇంకా దాని మీదనే వర్క్ జరుగుతూ ఉంటది వీఎఫ్ఎక్స్ లాంగ్ రన్‌లో. స్టెప్ బై స్టెప్ అది ఎవాల్వ్ అవుతూ బెటర్ అవుట్‌పుట్ ఒస్తది హాలీవుడ్‌లో. మనకేంటంటే ఆ టైమ్ లైన్స్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల గావచ్చు, ఎడిట్ లేట్‌గా అవ్వడం వల్ల గావచ్చు, షూట్ లేట్ అవ్వడం వల్ల కావచ్చు. ఈ లేట్ ప్రాసెస్ అయ్యే కొద్దీ వీఎఫ్ఎక్స్‌కి బర్డెన్ అయిపోతుంది. తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు అంత అచీవ్‌మెంట్ చేయలేకపోవచ్చు. అందువల్ల మనకి ఆ టైమ్‌లైన్ మిస్ మ్యాచ్‌ల వల్ల మనకి అవుట్‌పుట్ క్వాలిటీ డిఫరెన్షియేషన్ ఒస్తది. బడ్జెట్ వైస్ గూడా డిఫరెన్షియేషన్ ఒస్తది. ఇప్పుడు మనకి ఒక మంచి క్వాలిటీ క్లాత్స్ కావాలి అంటే అంత బడ్జెట్ పెడితే ఆ క్వాలిటీ డ్రెస్ మనకు దొరుకుతుంది. మనకి అంత బడ్జెట్ లేనప్పుడు ఏదో ఒకటిలే అనుకుంటే ఏదో ఒక డ్రెస్సే దొరుకుతుంది. అంటే దర్శకులకి కూడా అవగాహన లేకపోవడం అంటారా? ఈ రిలీజ్ లేట్ కారణాలు? అంటే వీఎఫ్ఎక్స్ అంటే అనే దాని మీద అవగాహన అని కాదండి. ఇప్పుడు బేసిక్‌గా ఆల్మోస్ట్ అందరికీ అవగాహన ఉంది. ఆహ్, మేబీ ఆహ్, షూట్ జరుగుతున్నప్పుడు ఆహ్, టైమ్‌లైన్స్ డిలే అవ్వడం వల్ల గావచ్చు, ప్రొడక్షన్ డిలే అవ్వడం వల్ల కావచ్చు. ఎనీ రీజన్స్ ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఒక పర్సన్నే రీజన్ అని ఏమి ఉండదు. ఇప్పుడు ఒక మూవీ ఈ మధ్య కాలంలో 'విశ్వంబర' అనే సినిమా ఓన్లీ గ్రాఫిక్స్ వల్ల, వీఎఫ్ఎక్స్ వర్క్స్ వల్లే లేట్ అయింది. రిలీజ్ వాయిదాలు ఎన్నో డేట్‌లేసారు. మరి ఏంటండి ఇలా కారణం? అంటే వీఎఫ్ఎక్స్‌లో అంత టైం పడతదా వీఎఫ్ఎక్స్‌కి అంత అవుట్‌పుట్ రావడానికి? ఆబ్వియస్‌గా టైం పడతది. అంటే దాంట్లో మేబీ హెవీ వీఎఫ్ఎక్స్ ఏదైనా ఉండి ఉండొచ్చు. నాకు పర్టిక్యులర్‌గా తెలీదు ఆ మూవీ గురించి. ఎందుకంటే నేను ఆ మూవీకి వర్క్ చేయట్లేదు కాబట్టి. సో, ఈ హెవీ వీఎఫ్ఎక్స్ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని అచీవ్ చేయడానికి మనం అనుకున్న టైం ఒక్కొక్కసారి మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. అంటే బేసిక్‌గా ఒక వీఎఫ్ఎక్స్ పర్టిక్యులర్ షాట్ కొంచెం హెవీ వీఎఫ్ఎక్స్ ఉంది అంటే ఒక సింగిల్ ఫ్రేమ్ రెండర్ అవ్వడానికే మనకి మెనీ హవర్స్ పడతది. ఒక్కొక్కసారి డేస్ కూడా పట్టొచ్చు.
ఒక్క సింగిల్ ఫ్రేమ్ రెండర్ అవ్వడానికి. సో, అందువల్ల అలాంటి వీఎఫ్ఎక్స్ కూడా ఉండిండొచ్చు అందులో. అందువల్ల మేబీ టైమ్ టేకెన్ అవుతూ ఉండొచ్చు. వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ పర్మిషన్ లేకుండానే డేట్‌లేసేస్తున్నారు కదా! అంటే మీరు పర్మిషన్ తీసుకొని డేట్‌లేయడం బెటర్ అంటారా? అంటే పర్మిషన్ అవసరం లేదండి. జస్ట్ డిస్కషన్ చేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటది. హ్మ్. అంతే. పర్మిషన్ అంటే వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ పర్మిషన్ తీసుకొని అంత కాదు. డేట్ అనౌన్స్ చేసే అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు మేబీ. బట్ అందులో ఏదైనా పర్టిక్యులర్ మూవీకి హెవీ వీఎఫ్ఎక్స్ బేస్డ్ ఉన్న మూవీకి కంపల్సరీ డిస్కషన్ చేసుకొని అందరూ డీఓపీ గారు కావచ్చు, డైరెక్టర్ గారు కావచ్చు, ప్రొడ్యూసర్ గారు కావచ్చు, అందరూ పర్టిక్యులర్‌గా డిస్కషన్ చేసుకొని ఓకే. మనకి ఇంత వర్క్ ఉంది. ఇంత వర్క్‌ని ఎంతవరకు కంప్లీట్ చేయొచ్చు? ఏ రకంగా కంప్లీట్ చేయొచ్చు? అంటే ఒకే స్టూడియోకి ఇచ్చి కంప్లీట్ చేయొచ్చా? లేదంటే మనకి తక్కువ టైం ఉన్నప్పుడు మన వర్క్‌ని స్ప్లిట్ చేసి డిఫరెంట్ కంపెనీస్‌కి స్ప్లిట్ చేసి వర్క్‌ని కంప్లీట్ చేసుకోవచ్చా? ఇలాంటివి డిస్కషన్ చేసుకుంటే ఆ టైమ్‌లైన్ మిస్ మ్యాచ్ అనేది ఉండదు. ఈ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్‌కి ఎవరితో బాగా కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి? అప్పుడే అవుట్‌పుట్ కరెక్ట్‌గా వస్తాయి. ఆఫ్‌కోర్స్ డైరెక్టర్ అండ్ డీఓపీ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు షూటింగ్‌లో నేను చూస్తున్నాను. షూటింగ్‌లో మీదొక టీమ్ ఉంటుంది. మరి డీఓపీ ఒక పెద్ద డీఓపీ ఈ మధ్య కాలంలో. నాకు కూడా వీళ్ళొస్తున్నారు ఈ మధ్య అంతా మారిపోయింది. మా డెసిషన్ ఏమి ఉండట్లేదు. మళ్ళీ కంప్యూటర్ వీఎఫ్ఎక్స్ వాళ్ళు చెప్పినట్టు చేయవలసొస్తుంది. దాంతో డిస్టర్బ్ అయిపోతున్నాం అని కూడా చెప్పాడు. పేర్ల ప్రస్తావన అనవసరం కానీ, వాళ్ళు ఎందుకు ఇలా మీ వీఎఫ్ఎక్స్‌కి వాళ్ళకి ఎందుకు కుదరట్లేదు? కుదరకపోవడం అంటూ ఏముండదండి. ఏదైనా ఒక పర్టిక్యులర్ షాట్ తీస్తున్నప్పుడు మేబీ అంటే దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి మళ్ళీ. సెట్ ఎక్స్‌టెన్షన్స్ దగ్గర కావచ్చు, ఆర్ట్ డైరెక్టర్ దగ్గర కావచ్చు, ప్రొడక్షన్ డిజైనర్ దగ్గర కావచ్చు. మేబీ పర్టిక్యులర్ షాట్ ఏదైనా డీఓపీ గారు అనుకున్నప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ మ్యాట్ గానీ, బ్లూ మ్యాట్ గానీ, లేదా ఇంకా ఎనీ ప్రాపర్టీస్ కానీ, ఇలాంటివి డిఫరెన్షియేషన్ ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్‌మెంట్స్ తోటి షాట్స్ తీసుకోవాల్సి రావచ్చు. అలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి కానీ, అంత మేజర్ డిఫరెన్షియేషన్స్ అయితే ఏముండవు. అంటే సూపర్వైజరు, డైరెక్టరు, డీఓపీ గారు అందరూ కలిస్తేనే ఓ బెస్ట్ షాట్ అనేది బయటకొస్తది. ఇదివరకు మరి గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఏమి షూటింగ్‌లో ఉండేవాడు కాదు. అవును. మీకు రా మెటీరియల్ ఇస్తే మీరు గ్రాఫిక్స్ చేయడం జరిగేది. ఇప్పుడు ఎందుకు మీరు లొకేషన్‌లో ఉండవలసొస్తుంది? అంటే ఇంతకుముందు వీఎఫ్ఎక్స్ అంటే మనం ఏదో చిన్న చిన్న వర్క్సే ఉండేవి. ఇప్పుడు మనకి వీఎఫ్ఎక్స్ అంటే చాలా హాలీవుడ్ స్థాయిలో మనం వీఎఫ్ఎక్స్‌ని ప్రెజెంట్ చేస్తున్నాం. మన టాలీవుడ్ మూవీస్‌లో. సో, అంత స్థాయి వీఎఫ్ఎక్స్‌ని మనం ఆహ్, ఆడియన్స్‌కి చూపించాలి అనుకున్నప్పుడు దాంట్లో చాలా రిక్వైర్మెంట్స్ అవసరం ఉంటాయి. వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గైడెన్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంటది. ఒక వీఎఫ్ఎక్స్ షాట్స్ తీస్తున్నప్పుడు. సో, ఆ పర్టిక్యులర్ వీఎఫ్ఎక్స్ సీన్స్ గానీ, పర్టిక్యులర్ వీఎఫ్ఎక్స్ షాట్స్ కానీ తీస్తున్నప్పుడు, ఆ పర్టిక్యులర్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ నుంచి గైడెన్స్, ప్రికాషన్స్ తీసుకొని షూట్ చేస్తే, మనకి అవుట్‌పుట్ గూడా డైరెక్టర్ గారు, డీఓపీ గారు ఎక్స్‌పెక్ట్ చేసినంత అవుట్‌పుట్‌ని వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ప్రొవైడ్ చేయగలుగుతారు. అంటే ఏదైనా కెమెరామెన్‌కి మీ వర్క్ వల్ల అతను డిస్టర్బెన్సేగా. ఇప్పుడు డిస్టర్బెన్స్ మొన్న ఒక ఏముండదు. కెమెరామెన్ చోటకే నాయుడు గారు అదే ఆయన ఎలా ఫీల్ అయ్యాడంటే, మా ఇదివరకులా లేదు ఇప్పుడు లొకేషన్‌లో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ అలాగే రకరకాల టీములన్నీ కలిపి ఒక సైమల్టేనియస్‌గా ఒకే వర్క్ చేయడం వల్ల కెమెరామెన్ ఫోకస్ పోతుందని చెప్పాడు. అంటే ఆయన పర్టిక్యులర్‌గా ఏ ఉద్దేశ్యంతో అన్నారో, ఏ షాట్ గురించి అన్నారో తెలీదు నాకు. సో, మాక్సిమం 99.99% అలా ఉండదని నేననుకుంటున్నా. అంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేసినంత వరకు అలా ఎప్పుడూ జరగలేదు. డైరెక్టర్ గారు, డీఓపీ గారు, వీఎఫ్ఎక్స్ సూపర్వైజరు అండ్ ప్రొడక్షన్ డిజైనరు అందరి కాంబినేషన్‌లో ఆ షాట్ గురించి డిస్కషన్ చేసుకొని, డైరెక్టర్ గారికి ఆ పర్టిక్యులర్ షాట్ కావాలి అన్నప్పుడు అందరం డిస్కషన్ చేసుకొని, ఆ షాట్‌ని ఈ విధంగా తీస్తే, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే, ఇలాంటి అవుట్‌పుట్ మనం ప్రెజెంట్ చేయగలుగుతాము అనేసి చెప్పడం జరుగుతది. అలా షాట్ తీస్తారు గూడా. సార్ ఇప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్‌కి కానీ,
కెమెరామెన్ కానీ, మీకు కానీ ఇగోస్ ఎలా అంటే ఇతను చెప్పినట్టు నేను చేయాలా? ఇతను ఫ్రేమ్ పెట్టినప్పుడు నేను పెట్టాలా? ఇతను చెప్పినట్టు. అయితే వీఎఫ్ఎక్స్ వోళ్ళకి ఈ ఫ్రేమ్ కావాలంటే నేను చేయాలా అని. అయితే కెమెరామెన్ మనకు కావాల్సినట్టు అవుట్‌పుట్ ఇవ్వట్లేదని. ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? అంటే నేను చూసినంత వరకు అంత డిఫరెన్షియేషన్ ఎప్పుడు నేను ఫేస్ అవ్వలేదండి. చూడలేదు గూడా. సో, మనకి బేసిక్‌గా ఎవరైనా మూవీ కోసమే వర్క్ చేస్తారు బేసిక్‌గా. సో, ఆ మూవీ కోసం వర్క్ చేస్తున్నప్పుడు ఆ పర్టిక్యులర్ షాట్‌కి మనం ఈ విధంగా కావాలి అంటే మేబీ ఎందుకు ఇలా అని క్వెషన్స్ అడగొచ్చు ఆ టైంలో. మేబీ అంటే టెక్నికల్‌గా కొంచెం ఎక్కువ వీఎఫ్ఎక్స్ నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు. డైరెక్టర్ గారికి గానీ, డీఓపీ గారికి గానీ. అలాంటి టైమ్స్‌లో వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్‌ని అడగొచ్చు క్వెషన్స్. ఎందుకు తీయాలి? అలా తీస్తే మీకేంటి ప్రాబ్లము? ఇలాంటివి అడగొచ్చు. అలాంటివి అడిగినప్పుడు మనం దానికి ఆన్సర్ చెప్పగలగాలి. ఇలా తీస్తే ఎందుకు ప్రాబ్లమ్స్ ఒస్తాయి? ఇలా తీస్తే ఎందుకు బెటర్ అవుట్‌పుట్ ఒస్తది అనేసి చెప్పగలిగితే చాలు. ఏదైనా మనం కన్విన్స్ చేసే దాన్ని బట్టే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. రామ్‌జీ గారు, ఇప్పుడు నాకు 'రాజమౌళి' లాంటి బాగా వీఎఫ్ఎక్స్ మీద గ్రిప్ ఉన్న లాంటి డైరెక్టర్‌తో పనిచేస్తే బావుండనిపిస్తదా? మీలాంటి వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్‌కి? ఆఫ్ అంటే కోర్స్ కంఫర్ట్ కూడానా? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు డైరెక్టర్‌కి వీఎఫ్ఎక్స్ మీద అంత నాలెడ్జ్ ఉంది అనుకోండి. మనం చెప్పింది ఈజీగా బిలీవ్ చేయగలుగుతారు. క్వెషన్స్ గూడా అడగగలుగుతారు. అలా చేస్తే ఎందుకవుతది? ఇలా చేస్తే ఎందుకవుతదని. సో, కొంచెం హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మనం గ్రోత్ అవ్వడానికి గూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటది. ఇప్పుడు ఈ 'బాహుబలి' గాని, 'ట్రిపుల్ ఆర్' ఇప్పుడొచ్చే సినిమాలన్నీ 'విశ్వంబర' లేదంటే ఇప్పుడు 'మై వారణాసి' ఇయన్నీ కూడా మెయిన్‌గా వీఎఫ్ఎక్స్ వర్క్స్ మీదే డిపెండ్ అయిన సినిమాలు. అంటే వీఎఫ్ఎక్స్ లేకపోతే సినిమాలు లేవు. పెద్ద అవును. సినిమాలు లేవు అవును. అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఇప్పుడు వీఎఫ్ఎక్స్ లేకుండా మీరు ఒక అవుట్‌పుట్‌ని చూస్తే మీకు ఏమీ అనిపించదు. ఎందుకంటే ఒక ఫ్రేమ్ బ్యూటీని చూసే గదా ఆడియన్స్ మెస్మరైజ్ అవుతారు. అంత మెస్మరైజ్ అవ్వాలి అంటే సపోజ్ 'ఈగ' గాని, 'బాహుబలి' గాని ఎనీ గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ మూవీస్ తీసుకుంటే విజువల్స్‌ని చూసిన తర్వాతనే గదా ఆడియన్స్ ఒక మెస్మరైజ్ అవుతారు. ఆ విజువల్ చూసిన తర్వాతనే గదా మ్యూజిక్ డైరెక్టర్ గూడా హెవీ మ్యూజిక్ ఇవ్వగలుగుతారు. అంత హెవీ ఫ్రేమ్ లేకపోతే మ్యూజిక్ అంత రాదు. ప్రొడ్యూస్ చేయలేరు గదా! ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌కి గూడా ఒక ఫ్రేమ్ ఇంపార్టెన్స్, ఆ ఫ్రేమ్ బ్యూటీ కనిపిస్తే మ్యూజిక్ హెవీగా ఇవ్వగలుగుతాడు. ఏం లేకుండా సింపుల్‌గా నార్మల్‌గా ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ గూడా ఎక్కువ ఇవ్వలేకపోవచ్చు కదా మ్యూజిక్. అంటే ఈ ఫ్రేమ్‌కి ఇంత అవసరం లేదు అని ఫీల్ అవ్వచ్చు. అదే వీఎఫ్ఎక్స్ ద్వారా కొంచెం హెవీ విజువలైజ్ ఉన్న ఫ్రేమ్‌ని ప్రెజెంట్ చేస్తే మ్యూజిక్ డైరెక్టర్‌కి గూడా ఆ సెన్స్ ఒస్తది. ఓహ్! ఇంత హెవీ బ్యూటీ ఫ్రేమ్ ఉంది. దీనికి ఇంత హెవీ మ్యూజిక్ ఇస్తేనే వర్కౌట్ అవుతది అనేసి. ఆ 2 కాంబినేషన్ చూసినప్పుడు థియేటర్‌లో ఆడియన్స్ ఆబ్వియస్‌గా ఆ విజువల్ ప్రెజెంటేషన్‌కి, ఆడియోకి మెస్మరైజ్ అవుతాడు. అంటే వీఎఫ్ఎక్స్ వల్ల ఎక్కువ గ్రాండియర్ వస్తాయి. అలా 100% దాన్ని బట్టే మ్యూజిక్ వస్తాయి అంటారు మీరు. అవునవును. అంటే ఎక్కువ హిట్ శాతంలో మాదే ఎక్కువ పాత్ర ఉంటది అంటారు మీరు. అంటే ఆ వీఎఫ్ఎక్స్ పోర్షన్ ఉన్న సీన్స్‌కి. హ్మ్. రామ్‌జీ గారు, ఇప్పుడు 2డీ యానిమేషను, 3డీ యానిమేషను అలాగా రకరకాలుగా మార్పు చెందుతూ వస్తున్నాయి కదా వీఎఫ్ఎక్స్‌లో గూడా. అవును. ప్రెజెంట్ ఏఐ డామినేట్ చేస్తుంది. అవును. ఈ ఏఐ మీ వీఎఫ్ఎక్స్‌ని ఎంతవరకు ఇప్పుడు డామినేట్ చేసింది? ఇప్పుడున్న వెర్షన్స్ ఏం జరుగుతున్నాయి? అంటే ప్రెజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ వీఎఫ్ఎక్స్. ఈ 2 కాంబినేషన్స్‌తో మనం వర్క్ చేసుకుంటే చాలా కొంచెం అడ్వాన్స్‌డ్‌గా టైమ్ సేవ్ తోటి వర్క్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే పర్టిక్యులర్‌గా మనం ఏదైనా ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో ఇప్పుడు మీరే ఉన్నారు. మీ ఎనకాల గ్రీన్ మ్యాట్ తీసి ఏదైనా ఒక బ్యాక్‌గ్రౌండ్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇంతకుముందు ఏఐ లేనప్పుడు మాన్యువల్‌గా సమ్ రెఫరెన్సెస్‌లు గూగుల్‌లో వెతికి, ఆ రెఫరెన్స్ ఇమేజెస్‌ని కలెక్ట్ చేసుకొని, అందులో కొంచెం, ఇందులో కొంచెం ఇలా అన్ని ఇమేజెస్‌లో కలెక్టివ్‌గా మెర్జ్ చేసి ఒక ఫ్రేమ్‌ని రెడీ చేయడానికి టైం పట్టేది. అదే ఇప్పుడు ఏఐ ద్వారా మనం అనుకున్నది ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ కావాలి అనుకుంటున్నామో,
అలాంటి బ్యాక్‌గ్రౌండ్ కావాలి అని మనం ప్రాంప్ట్ ఇస్తే ఆల్‌మోస్ట్ 80-90% అది క్రియేట్ చేసి ఇస్తుంది. దాన్ని మళ్ళీ మనం మాన్యువల్‌గా ఏదైనా అడ్జస్ట్‌మెంట్స్, టచప్‌లు చేస్తే మనం అనుకున్న ఫ్రేము తొందరగా వస్తది. దానివల్ల టైమ్ సేవ్ అవుతుంది మనకి. ఏఐ అనేది డామినేట్ కాదండి వీఎఫ్ఎక్స్‌కి. ఏఐ అనేది ఒక యాడ్ ఆన్. మీరు చాలా సినిమాలు చేశారు కదా! 'మహానటి' నుంచి హ్మ్. ఇప్పుడు 'రావు బహదూర్' వరకు చేశారు. 'అరవింద్ సమేత' చేశారు. 'వన్ నైట్' చేశారు. ఎలా ఒక్కొక్క డైరెక్టర్‌తో ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ ఉంటది కదా మీకు. హ్మ్. 'మహానటి' అనేది ఒక ఆవిడ సావిత్రి గారి బయోపిక్. బయోపిక్‌లు చేసేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే నేను 'మహానటి'కి చేసింది ఐబ్రోస్ వర్క్ మాత్రమే చేశానండి. సావిత్రి గారికి 'సావిత్రి' గారికి ఐబ్రోస్ వర్క్. బేసిక్‌గా ఏంటంటే 'కీర్తి' గారికి మామూలుగా రెగ్యులర్ ఐబ్రోస్ ఇలా హారిజాంటల్ లైన్‌గా ఇలా ఉంటది గదా! 'సావిత్రి' గారికి ఇలా పైకి ఉండేవి కనుబొమ్మలు. సో, వాళ్ళు ప్రోస్థెటిక్‌లో ఇలా పైకి వేశారు. వేసిన తర్వాత ఇది లైవ్ ఒరిజినల్ ఏదైతే ఐబ్రో ఉందో దీన్ని ఎరేజ్ చేసి అదే ప్లేస్‌లో స్కిన్‌ని రీటచప్ తోటి మ్యాచ్ చేయాలి. విత్ సేమ్ ఐబ్రోస్, కనుబొమ్మలు తోటి యాక్టింగ్ చేస్తున్నప్పుడు. సో, ఈ లైవ్ ఏదైతే ఒరిజినల్ ఐబ్రో ఉందో ఇది ఎరేజ్ చేసి ఇది ఇంకొంచెం థిక్‌నెస్‌ని క్రియేట్ చేశామనమాట. ఇంకొక సీన్ ఉంటదండి 'మహానటిలో' 2 కన్నీటి బొట్లు ఒకసారే పడాలి అంటారు డైరెక్టర్. హ్మ్. హ్మ్. 2 ఒకసారే నాకు రావాలి 2 కంట్లు. అది కూడా వీఎఫ్ఎక్సేగా? వీఎఫ్ఎక్స్ ఏం కాదండి. ఆమె యాక్ట్ చేశారలా. హ్మ్. కావాలంటే పడతాయండి వీఎఫ్ఎక్స్‌లో? వీఎఫ్ఎక్స్‌లో పడతాయి. హ్మ్. వీఎఫ్ఎక్స్‌లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కానీ 'కీర్తి బట్ సురేష్' 'కీర్తి' గారు గారు ఒరిజినల్‌గా యాక్ట్ చేశారలా. ఆహా! తర్వాత 'అరవింద్ సమేత' కూడా చేసినట్టున్నారు మీరు? ఆ! 'అరవింద సమేతలో' 'రెడ్డి ఇక్కడ చూడు' సాంగ్‌కి చేశాను. ఆ! క్లైమాక్స్ సాంగ్. ఆ! క్లైమాక్స్ క్లైమాక్స్ ముందు బిఫోర్ సాంగ్ వచ్చే సాంగ్. వస్తది గదా! ఏంటండి అందులో వర్క్? వీఎఫ్ఎక్స్ వర్క్ ఏముంటదండి అందులో? అందులో మొత్తం గ్రీన్ మ్యాట్ బ్యాక్‌గ్రౌండ్‌లో షూట్ చేశారనమాట. హ్మ్. ఓన్లీ ఫ్లోరు అండ్ పిల్లర్సు లైవ్. ఓకే. మిగతా అంతా గ్రీన్ మ్యాట్ స్టూడియో బ్యాక్‌గ్రౌండ్‌లోనే సాంగ్ మొత్తం హ్మ్. తీశారు. దాన్ని మనం బ్యాక్‌గ్రౌండ్ ఎక్స్‌టెన్షన్స్ క్రియేటివ్‌గా యాడ్ చేసి చేసాం. సాధారణంగా సాంగ్‌కి వీఎఫ్ఎక్స్ అవసరం ఉంటదండి. అది ఓన్లీ లైవ్ ఎక్కువ షూట్ చేస్తారు గదా! అంటే ఇప్పుడు అదే సాంగ్ చూసుకుంటే అంత హెవీ బ్యాక్‌గ్రౌండ్‌ని క్రియేట్ చేయాలి అంటే చాలా ప్రొడక్షన్ కాస్ట్ అవుతది గదండీ! అంత లొకేషన్స్ దొరకవు మనకి. అంత మనం అనుకున్నంత బ్యాక్‌డ్రాపు డిజైన్స్ కూడా మనకి దొరకవు. అలాంటిది సెట్ డిజైన్స్ చేయాలి అంటే చాలా హెవీ కాస్ట్ అవుతది. అందువల్ల మనం వీఎఫ్ఎక్స్ ద్వారా తక్కువ కాస్ట్ తోటి అంత రియలిస్టిక్‌గా చేయొచ్చు. ఆల్మోస్ట్ 'త్రివిక్రమ్' గారికి ఫస్ట్ గ్రాఫిక్స్ సాంగ్ అనుకుంటా అది. లే అంటే చాలా అంతకుముందు అయినా మూవీస్ కూడా మిగతా చాలా షార్ట్స్‌లో ఉన్నాయి. వాడినా కూడా సాంగ్ వరకు 'త్రివిక్రమ్' గారు ఫస్ట్ టైమ్ సాంగ్ హ్మ్. అంతా కూడా వీఎఫ్ఎక్స్ వర్క్ చేయించుకున్న సాంగ్ అది. అనుకుంటా మేబీ తెలీదు. ఎలా ఉండేదండి ఆయనతో అసోసియేషను? ఈస్ బాగా అవగాహన ఉందండి ఆయనకి కూడా ఆ! వీఎఫ్ఎక్స్ మీద? చాలా డీటెయిల్డ్‌గా ఆయన టెక్నికల్‌గా చాలా డీటెయిల్డ్‌గా ఉంటారు. మిగతా సినిమాల్లో ఉన్న ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తారా? 118 కానీ? 118 కేవి గుహన్ గారితో అండర్ వాటర్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్ హెవీ వీఎఫ్ఎక్స్ ఎంటైర్ మూవీలో. అది డీల్ చేస్తున్నప్పుడు మేము అండర్ వాటర్ బేసిక్‌గా అది రస్టిక్ అండర్ వాటర్‌లో ఉన్నట్టు సీన్ అనమాట. ఒక రస్టిక్ అంటే పాడుబడిన ఒక ఏది లేక్ లాంటి దాంట్లో రస్టిక్ అయిపోయిన కారు, తుప్పు పట్టిపోయిన కారు అండర్ వాటర్‌లో ఉంటది. ఆ కార్‌ని చెక్ చేయాలి హీరో గారు. సో, అది అంత రస్టిక్ అండర్ వాటర్‌లో షూట్ చేయాలి అంటే అది ఇంపాసిబుల్. స్విమ్మింగ్ చేయాలి అన్నా, అంతసేపు అండర్ వాటర్‌లో ఉండాలి అన్నా, కెమెరాస్ పరంగా అయినా ఇప్పుడు ప్రతి ఒక్కరు టెక్నికల్‌గా అండర్ వాటర్‌లోకెళ్తే గాని అండర్ వాటర్ షాట్ తీయలేం. ఆ! సో, అది మేము బాంబే దగ్గర ఒక అండర్ వాటర్ స్విమ్మింగ్ పూల్ ఉండింది. నేవీ కాలేజ్ కోర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో. సో, అక్కడ ఒక 20 ఫీట్ అండర్ వాటర్ స్విమ్మింగ్ పూల్ ఉండింది. చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్. అక్కడికెళ్ళి ఆ కార్‌ని అందులో రోప్స్ ద్వారా, క్రేన్స్ ద్వారా ఆ స్విమ్మింగ్ పూల్‌లో దింపి
తర్వాత హీరో గారితో అండర్ వాటర్ సీక్వెన్స్ షూట్ చేసాం షాట్ బై షాట్. తర్వాత ఆ ప్లేట్స్ని తీసుకొని మొత్తం బీజీ ఎన్విరాన్మెంట్ని మొత్తం రీక్రియేట్ చేసాం 3Dలో. ఆ రస్టిక్ ప్లాంట్స్, స్టోన్స్ ఇవన్నీ రీక్రియేట్ చేసామన్నమాట. తర్వాత క్లైమాక్స్లో ఒక డ్యూయల్ పర్ఫార్మెన్స్ లాగా ఉంటుంది. ఒక సెమీ ట్రాన్స్పరెన్సీలో కళ్యాణ్ రామ్ గారు ఆ జరిగిన సీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ సెమీ ట్రాన్స్పరెన్సీని క్రియేట్ చేయడం, ఆ సెమీ ట్రాన్స్పరెన్సీతో డోర్ లోపలికి వెళ్ళటం, తర్వాత అతను హీరోయిన్ని విలన్స్ ఎత్తుకొని వస్తున్నప్పుడు అతని బ్యాక్గ్రౌండ్లో వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒక గ్రావిటీలో స్టోన్స్ అన్నీ పైకి వెళ్తూ ఉండటం, ఇలాంటి విఎఫ్ఎక్స్ అందులో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇవన్నీ కేవి గుహన్ గారు చాలా పర్టికులర్గా ఆయన ప్రతిదీ ముందే స్టోరీ బోర్డు వేసుకొని ప్రతి ఫ్రేము, ప్రతి షాటు ఆయనే డైరెక్టర్, ఆయనే డిఓపి కాబట్టి ఆయనకి చాలా హ్యూజ్ నాలెడ్జ్ ఉంది టెక్నికల్గా. సో ప్రతి షాట్ గురించి అంత డీటెయిల్గా ముందే చెప్పేవాళ్ళు, నాకు ఈ షాట్కి ఇలా కావాలి, ఇది చాలు, ఇది ఎనఫ్ అనేసి. సో అంత పర్టికులర్గా ఉంటారు కాబట్టే అంత అవుట్పుట్ ఈజీగా రాగలుగుతుంది. ఎప్పటికైనా ఇప్పుడు బేసిక్గా ఒక ఇద్దరు నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ షేర్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇంకా మిగతా సినిమాల్లో మీకు ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చెప్తారా? సేమ్ అలాగే ఇప్పుడు 'మిరాయి' సినిమాలో కావచ్చు. 'మిరాయి' సినిమాలో కూడా సారీ, మీకు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది 'మిరాయిలో'. ఉమ్, 'మిరాయిలో' ఆ పక్షి సీన్ ఒకటి ఉంటుందండి, ఉమ్, ఉమ్. హిమాలయాల్లోంచి. ఇంకా అది ఒరిజినల్ ఎలా చేశారు అనిపించే ప్రేక్షకుడికి. ఈ మధ్యకాలంలో 'మిరాయి' సినిమాకి వచ్చినంత గ్రాఫిక్స్కి ఎలివేషన్స్ ఇంకెందులో రాలేదు. అవును. ఎలాగా అది మీరు చేయగలిగారు? అంటే 'మిరాయిలో' పక్షి దాన్ని సంపాతి పక్షిని డీల్ చేసింది సృజన్ అని డీల్ చేశారనమాట. సో అది ఏంటంటే లెగ్స్, హెడ్ వరకు ఒరిజినల్ రోబో మ్యాట్రిక్స్ ద్వారా వర్క్ చేయించారు ముంబై టీం వాళ్ళతో డైరెక్టర్ గారు. లెగ్స్ లెంత్ కోసము, హెడ్ షేప్ లెంత్ కోసము, సైజ్ కోసము. సో రిమైనింగ్ పార్ట్ అంతా విఎఫ్ఎక్స్లో క్రియేట్ చేశారు, మళ్ళీ రీక్రియేట్ చేశారు ఫుల్ ఎంటైర్ సంపాతి బర్డ్ని. సో మనకి అది ఎందుకు అలా చేశారు అంటే డైరెక్టర్ గారికి, కార్తిక్ గారికి టెక్నికల్గా చాలా నాలెడ్జ్ ఉంది. బేసిక్గా ఆయనకి విఎఫ్ఎక్స్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ ఉంది కార్తిక్ గారికి. సో పర్టికులర్గా ఆయనకి అంత నాలెడ్జ్ ఉంది కాబట్టే ఆ పక్షిని ఎలా చేస్తే మనకి అంత బెటర్ అవుట్పుట్ వస్తుంది అనేసి ఆయన ముందే ఊహించి ఆ హెడ్ పోర్షను, లెగ్స్ పోర్షను రోబో యానిమేట్రిక్స్ ద్వారా వర్క్ చేయించారు ముంబై టీం వాళ్ళతో. ఎందుకు అంటే ఇప్పుడు ఆ సంపాతి అనేది హ్యూజ్ స్కేల్లో ఉండాలి. అంత స్కేల్ని మ్యాచ్ చేయగలగాలి అంటే లైవ్ రెఫరెన్స్ కొంచెం ఉండాలి. అందుకోసము అలా డిజైన్ చేయించారనమాట. మంచు మనోజ్ క్యారెక్టర్ కూడా మీరు విఎఫ్ఎక్స్ బాగా ఎక్కించినట్టున్నారు కదా. అవును. అది ఎలా వచ్చిందండి? అంటే ఆయన రకరకాలుగా ఉంటుంది ఆ సినిమాలో. అవును. అంటే ఆయన ఒక్కొక్క character. సీను ఒక్కొక్క విఎఫ్ఎక్స్ బేస్డ్ లాగా ఉంటుంది బేసిక్గా. సో అది ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనోజ్ గారి ఫైట్ చూసుకుంటే సౌండ్ వేవ్ ఫైట్ ఒకటి ఉంటుంది. సౌండ్ వేవ్ ఫైట్లో విలన్స్ సౌండ్ వేవ్స్ని పంపిస్తూ ఉంటారు, అవి హిట్ అవుతూ ఉంటాయి. మనోజ్ గారు తప్పించుకుంటూ ఉంటే టవర్స్కి తగలడం, వాల్స్కి తగిలి పేలిపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో పర్టికులర్గా ఓ పర్టికులర్ విలన్ ఆ సౌండ్ వేవ్ని పంపించాలి అన్నప్పుడు డైరెక్టర్ గారు అలా షాట్ తీసేవాళ్ళు అనమాట. ఓకే. ఆ సౌండ్ వేవ్ వెళ్ళడానికి తగినంత స్పేస్ అంటే టైం. ఇప్పుడు ఒక పర్టికులర్ విలన్ సౌండ్ వేవ్ని ఊపినప్పుడు ఆ సౌండ్ వేవ్ ట్రావెల్ అవుతూ హీరోని దాటుకొని వెళ్ళాలి. కార్తిక్ గారు ఆ టైం సెన్స్ని ముందే ఆయనకు తెలుసు కాబట్టి టెక్నికల్గా ఆ టైంలో ఆయన షాట్ తీసేవాళ్ళు.
ఆ టైంని ఇచ్చేవాళ్ళు. ఆ టైమ్ స్పేస్‌ని ఇచ్చారు కాబట్టి మనం వీఎఫ్ఎక్స్‌లో ఆ సౌండ్ వేవ్స్‌ని చూపించడానికి చాలా పర్ఫెక్ట్ టైమింగ్ దొరికింది. ఆ పర్ఫెక్ట్ టైం దొరకడం వల్ల ఆ సౌండ్ వేవ్స్ అంత ఇంపాక్ట్‌గా విజువల్‌గా ఆడియన్స్‌కి ప్రెజెంట్ చేయగలిగాం. సార్ మీరు చేసిన ఇంకో సినిమా 'రావ్ బహదూర్' హ్మ్. ఈ మధ్యకాలంలో మొన్న రీసెంట్‌గా రిలీజ్ అయింది. ఏంటండి 'రావ్ బహదూర్‌లో' వీఎఫ్ఎక్స్ దానికి ఉన్న ఆహ్, ఇంపార్టెన్స్ ఏంటి? ఆ 'రావ్ బహదూర్' సినిమాకి వీఎఫ్ఎక్స్‌కి? 'రావ్ బహదూర్‌లో' వీఎఫ్ఎక్స్ అనేది గూడా ఒక హీరో క్యారెక్టర్ లాగా బిహేవ్ చేసింది చెప్పాలి అంటే. ఈవెన్ డైరెక్టర్ గారు చెప్పినట్టు. దాంట్లో ఇప్పుడు బేసిక్‌గా ఒక పర్సన్‌కి అతను కొంచెం సైకలాజికల్‌గా మెంటల్లీ ఇల్ అయ్యి ఉంటారు. అలాంటప్పుడు ఒక మనిషిలోకి పురుగు దూరితే ఎలా బిహేవ్ చేస్తాడు అన్నట్టుగా మనం విజువల్‌గా ప్రజెంటేషన్ చేయగలగాలి. ఇప్పుడు నేను ఏదైనా మాటలతో చెప్తే మీకు అర్థమవుతుంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయనో, నా బుర్ర చెడిపోయిందనో, బుర్రలో ఏదో తిరుగుతుందనో, ఇవన్నీ నేను మాటల ద్వారా చెప్తే మీకు అర్థమవుతుంది. కానీ ఒక మూవీలో అలా మనం చెప్పలేం. డాక్యుమెంటరీ అయిపోతుంది అలా చెప్తే. సో, అలాంటి వాటిని మనం వీఎఫ్ఎక్స్ ద్వారా ఎలా చూపించొచ్చు అనే రైటింగ్‌ని వెంకటేష్ మహా గారు చాలా అద్భుతంగా రాశారు. రైటింగ్ పరంగా ఆయన చాలా ఎక్సలెంట్. హ్మ్. ఈ వీఎఫ్ఎక్స్ పోర్షను ఇలా గూడా మనం రైటింగ్‌లో రాసి విజువల్‌గా ఇలా చూపించొచ్చు అనే దాన్ని చాలా బ్రిలియంట్‌గా రాశారాయన. సో, రాసిన దాంట్లో మనం ఆ బగ్ ఎక్కడైతే ఉందో బగ్గు వచ్చి అతని బుర్రలోకి ఎళ్ళడం. బుర్రలోకెళ్ళిన తర్వాత అతని బుర్రలో సమ్ రన్ అవుతది. ఆబ్వియస్‌గా. బగ్ అనేది ఒక థాట్. అవును. ఆ థాట్ అనేది ఒక అనుమానం రన్ అయిపోయింది. సో, సంథింగ్ అతనికి మైండ్ అప్పుడు తిరగడం స్టార్ట్ అయింది. తిరగడం స్టార్ట్ అయినప్పుడు ఇల్లు మొత్తం తిరిగినట్టు చూపించాలి. సో, ఆ ఇల్లు మొత్తం తిరిగినట్టు చూపించడం అనేది చాలా కాంప్లెక్స్ టాస్క్ బేసిక్‌గా. సో, అది మనం అలా చూపించగలిగాం. తర్వాత రూట్స్. రూట్స్ అనేది ఒక ఫ్యామిలీ తరతరాల నుంచి ఒక రూట్స్ అనే దాని మీద బేస్ చేసి ఆయన రాశారు. ఆ పిల్లోడు పరిగెడుతూ ఉన్నప్పుడు, ఒక ఫ్యామిలీ బంధాలనేసి మళ్ళీ లాక్కొనొచ్చి కూర్చోబెడతాయి అనేసి ఆ రూట్స్ యానిమేషన్‌ను. తర్వాత ప్యాలెస్ ఎక్స్‌టీరియర్‌లో వీఎఫ్ఎక్స్ ఏసాం. ఆ పికాక్స్, తర్వాత ప్యాలెస్ బ్యాక్‌గ్రౌండ్ ఎక్స్‌టెన్షన్స్, హ్మ్. ఆ ప్యాలెస్ చుట్టుపక్కల కొన్ని ట్రీస్, తర్వాత నేమ్ బోర్డ్స్, చాలా ఫేషియల్ టచప్స్, స్టమక్ టచప్స్ ఇవన్నీ రీక్రియేట్ చేసాం. ఆల్మోస్ట్ 'రావ్ బహదూర్‌లో' 2 అవర్స్ మూవీ దాకా వీఎఫ్ఎక్స్ ఉంటది. మనకు తెలిసే వీఎఫ్ఎక్స్ ఓన్లీ ఆ బగ్ యానిమేషను, రూట్స్ యానిమేషను, తర్వాత రూమ్ రొటేషన్ యానిమేషన్స్ మాత్రమే వీఎఫ్ఎక్స్ అని తెలుస్తది. ఆ! ఎందుకంటే అవి లైవ్‌లో చేయలేం కాబట్టి. హ్మ్. మనకి తెలియని వీఎఫ్ఎక్స్ మూవీలో దాదాపు 1 ½ అవర్ మూవీ వీఎఫ్ఎక్స్ ఉంటది. అందులో ఏం చేశామని గూడా దాదాపు తెలీదు. హ్మ్. ఆహ్, సత్యదేవ్ గారికి గూడా ఇక్కడ ఒక స్కార్ ఉంటది. హ్మ్. నొక్కు పడిపోయి ఉంటదిక్కడ. సో, మూవీలో ఏ షాట్ చూసుకున్నా గూడా మనకి అది కనిపించదు. ఇదంతా మనం రీక్రియేట్ చేసాం. మామూలు నీట్‌గానే ఉంటది. ఫోర్ హెడ్. సో, అలాంటి వీఎఫ్ఎక్స్ చేసాం. అంటే పర్టిక్యులర్‌గా ఎందుకు తీపిచ్చారు అంటే రెగ్యులర్ సత్యదేవ్ లాగా చూడగూడదు ఎవరు. ఒక డిఫరెంట్ సత్యదేవ్ గారినే చూడాలి అని డైరెక్టర్ గారి థాట్ అది బేసిక్‌గా. మీరు పూర్తిగా రామనాయుడు వర్క్‌లోనే చేస్తారండి? రామనాయుడు స్టూడియో ప్రెజెంట్ అండర్ వర్క్‌లో చేస్తున్నారు. అవును. 'డెక్కన్ డ్రీమ్స్‌లో' చేస్తున్నాను. ఏమన్నా మీకు సొంతంగా డ్రీమ్ వర్క్స్ పెట్టుకునే అవకాశం ఏమన్నా ఉందా? అలా ఏం లేదండి. ఇప్పుడంతా కంప్యూటర్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ మీదే కదండీ సినిమాలన్నీ కూడా. అంటే ఒక కంపెనీని రన్ చేయడం అంత ఈజీ కాదు. పర్టిక్యులర్‌గా వీఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో అంత ఈజీ అయితే కాదు. అది చాలా బర్డెన్. నేను క్రియేటివిటీ పరంగా నేను వర్క్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అంతే. ఈ వీఎఫ్ఎక్స్ పేమెంట్స్ కరెక్ట్‌గా రావు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అని ఒక అపోహ ఉందండి ఇండస్ట్రీలో. ఎంత అదే నిజం అంటారు? బర్డెన్ అంటున్నా. మరి దానికేంటి పరిష్కారం? మీది పరిష్కారం క్రాఫ్ట్ కాదా? వీఎఫ్ఎక్స్ అనేది క్రాఫ్ట్ కాదా? అదే ఒక అంటే 24 క్రాఫ్ట్స్‌లో వీఎఫ్ఎక్స్ అనేది ఒక క్రాఫ్ట్ యాడ్ చేసి ఉన్నారో, చేసి లేరో తెలీదు. బట్ చేస్తే బాగుంటుంది.
అంటే ఇప్పుడు అంటే మనీ పరంగా గూడా కొంచెం ఆ క్రాఫ్ట్‌లో ఇన్వాల్వ్ చేస్తే ఏదైనా బెటర్ సొల్యూషన్ ఏమైనా వస్తుందేమో. బేసిక్‌గా ఏమవుతుంది అంటే ప్రొడక్షన్ వరకు మాక్సిమం ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టేస్తారు. అంటే నాకు తెలిసినంత వరకు. పోస్ట్ ప్రొడక్షన్‌కొచ్చేసరికి మాక్సిమం ప్రొడక్షన్ హౌసుల దగ్గర నుంచి మనీ అంత ఫ్లోటింగ్ ఉండదు. చాలా తక్కువుంది అనేసే అవుతూ ఉంటది. బట్ ప్రొడక్షన్ వరకు ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఆ తర్వాత వీఎఫ్ఎక్స్‌కు అంటే బేసిక్‌గా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఎక్కువ బడ్జెట్ స్పెండ్ చేయాల్సి వస్తే అది వీఎఫ్ఎక్సే. హ్మ్. ఎందుకు అంటే ఒక హెవీ వీఎఫ్ఎక్స్ ఉన్న మూవీకి దాదాపు 300-500 మెంబర్స్ వర్క్ చేయాల్సి ఉంటది. హ్మ్. అంతమంది ఒక మినిమమ్ ఒక 5-6 మంత్స్ అన్నా వర్క్ చేయాల్సి ఉంటది. అంటే ఒక మిడ్ రేంజ్ హెవీ వీఎఫ్ఎక్స్ ఉన్న మూవీకి. అంతమందికి ఒక కంపెనీ సాలరీస్ ఇచ్చి ఆహ్, అకామిడేషను, అకామిడేషన్ అంటే సీట్ కెపాసిటీ, మానిటర్సు, సిస్టమ్సు. వీఎఫ్ఎక్స్ సిస్టమ్స్ కూడా చాలా హెవీ బడ్జెట్ బేస్డే ఉంటాయి. వాటిని రెంటల్ బేసిస్ కావచ్చు, లేకపోతే పర్చేజ్డ్ జీపీయూస్ కావచ్చు, సర్వర్లు కావచ్చు. ఇన్ని మెయింటైన్ చేయాలంటే చాలా హెవీ బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉంటది. ఈవెన్ సాఫ్ట్‌వేర్‌లు పర్చేజ్ చేయాలంటేనే సమ్ క్రోర్స్ అవుతాయి. ఇంత హెవీ బడ్జెట్‌ని బేస్ చేసుకొని వాళ్ళందరికీ సాలరీస్ ఇస్తూ ఒ ఒక కంపెనీని రన్ చేయాలంటే అది అంత ఈజీ కాదు. సో, ఫైనల్‌గా మనకు ప్రొడక్షన్ హౌస్ నుంచి గూడా అంత బడ్జెట్‌లు రావు. ఎందుకంటే అప్పటికే దాదాపు ఎంత ఖర్చు పెట్టాలో అంతకన్నా డబుల్ ఖర్చు పెట్టేసింటారు ప్రొడక్షన్‌లో. సో, మనకి ఎప్పుడు అలాంటి బడ్జెట్ పెడతారు అంటే ముందు నుంచే ఇలాంటి వీఎఫ్ఎక్స్‌కి ఇంత ఖర్చవుతది. దీనికి ఇంత టైమ్ స్పెండ్ చేయాలి. ఇంత బడ్జెట్ టైం పెట్టాలి అంటే అప్పుడు మేబీ హ్మ్. ప్రొడ్యూసర్స్ మైండ్‌లో వాళ్ళు ఫిక్స్ అయిపోయుంటారు. ఓహ్! వీఎఫ్ఎక్స్‌కి ఇంత బడ్జెట్ అవుతుంది అనేసి. ఎన్ అలాంటివి జరగకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక 3, 4 కంపెనీస్‌కి ఎళ్తారు. ఒక పర్టిక్యులర్ వీఎఫ్ఎక్స్ ఏదైనా వర్క్ ఉంటే. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా బడ్జెట్ ఇస్తుంది. ఇట్ జస్ట్ లైక్ కూరగాయల బేరం ఆడినట్టే ఉంటదిది. హ్మ్. వీఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్‌లో. హ్మ్. అంటే కొన్ని కంపెనీలు ఏం చేస్తాయి, కంపెనీని రన్ చేయడం కోసము ఎంతో కొంతకు మాట్లాడేసుకొని వర్క్ చేయటం. ఫైనల్‌గా క్వాలిటీ వర్క్ వచ్చేసరికి తగ్గిపోతూ ఉంటది. ఎందుకలా అవుతూ ఉంటది అంటే, మనం బడ్జెట్ ఎక్కువ పెడితే మంచి ఆర్టిస్టులొస్తారు. మంచి ఔట్‌పుట్ ఒస్తది. అంత మనం పెట్టాల్సిన బడ్జెట్ కన్నా, సగం కన్నా తక్కువే పెడితే కంపెనీ గూడా ఎలా చేపించగలుగుతది అంత వర్క్‌ని? బర్డెన్ అవుతది కదా! సో, అందువల్ల ఈ మిస్ మ్యాచ్‌లనేది జరగడం వల్ల మనకి వీఎఫ్ఎక్స్‌లో గూడా క్వాలిటీ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. పెద్ద సినిమాకి హ్మ్. ఎంతవరకు బడ్జెట్ కంఫర్ట్? చిన్న సినిమాలకి ఎంతవరకు బడ్జెట్ పెట్టుకుంటే కంఫర్ట్‌గా సినిమా చేయగలం వీఎఫ్ఎక్స్‌తో? అది ఎవరు చెప్పలేరండి అలా. మనకి స్కోప్ ఆఫ్ వర్క్ ఏంటి అని తెలిసినప్పుడు, అది షూట్ చేసిన విధానాన్ని బట్టి బడ్జెట్‌ని ఎవరైనా చెప్పగలుగుతారు. హ్మ్. ముందే ఈ పర్టిక్యులర్ సినిమాకి ఇంత బడ్జెట్ అవుతది, దీనికి ఇంత అవుతదని మాక్సిమం అంత యాక్యురసీగా ఎవరు చెప్పలేరు. రామ్‌జీ గారు వీఎఫ్ఎక్స్ గురించి జనాలకి ఓన్లీ కంప్యూటర్ గ్రాఫిక్స్ అనుకోవడమే గానీ, అక్కడ ఏం వర్క్ జరుగుతుందో కూడా తెలీదు. అలాంటిది మీరు వీఎఫ్ఎక్స్ గురించి, సూపర్వైజేషన్ గురించి చాలా విషయాలు చెప్పారు. థాంక్స్ థాంక్ యూ. అండి. థాంక్స్. చూసారుగా మన వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ రామ్‌జీ గారిని చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగే నెక్స్ట్ గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం.